రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వివేకానందులు వారు వచ్చినప్పుడు దేని గురించి వచ్చారు ఆయన? నాకు దేవుడిని కావాలా, దేవుడిని చూడాలి, దేవుడిని చూడాలి. అప్పుడు ఏదో ఆయన అక్కడ ఏదో జరిగింది, దాని ద్వారా ఆయన ఈ భారతదేశానికి సంబంధించినటువంటిది మన సనాతన వైదిక ధర్మానికి ఏదో ఆ ప్రచారంతో జరిగింది. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వీళ్ళందరి దగ్గర, ఎవరి దగ్గరికైనా గురువులు ఉంటే వాళ్ళ దగ్గర మొట్టమొదటిగా వచ్చేవాళ్ళందరూ కూడా మీరు దేవుడిని చూపిస్తారా అని అడుగుతుంటారు. ఇట్లా రమణ మహర్షి గారి దగ్గరికి ఎవరైనా మాకు దేవుడిని చూపించండి అని వచ్చేవాళ్ళు ఉండేవారు. జరిగింది యాక్చువల్గా. ఆయన చెప్పానుగా పాపాజీ అని, ఆయన పంజాబ్లో ఆయన మిలిటరీలో రిటైర్ అవుతాడు. వాళ్ళ అమ్మ చాలా కృష్ణ భక్తురాలు, చిన్నప్పటి నుంచి కృష్ణుడు ఆలోచనలో ఉండేవాడు అనమాట. ఆయనకి మరి ఇది కృష్ణుడితో మాట్లాడుకోవడం, కృష్ణుడితో ఇవన్నీ జరుగుతుండేవి. ఆయన ఎవరిని ఇలా సాధువులు ఎవరు వచ్చినా కూడా సేమ్ వివేకానందలాగే నువ్వు నాకు దేవుని చూపిస్తావా ఇలా అడిగేవాడు. ఎవరిలో ఏమి చెప్పలేకపోయారు. ఓ రోజు ఒక ఆయన ఇంటికి వచ్చాడు. వస్తే ఆయనకి భోజనం, అందరికీ భోజనం పెడతాడు. భోజనం పెట్టిన తర్వాత మళ్ళీ ఆయన ఇదే అడిగాడు, నా దేవుని చూపిస్తావా అని. ఆయన అన్నాడు, నేను చూపించలేను, చూపించే దానికి నీకు సరైన జవాబు చెప్పగలవాడు తిరువన్నామలలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళు కదా. ఆయన ఉద్యోగం కోసం తండ్రి అడుగుతాడు, ఉద్యోగం చేయి, పెళ్ళయింది, నీవు ఉద్యోగం లేకపోతే ఎలాగంటే ఆఖరికి అప్లై చేస్తాడా. ఒక మిలిటరీ స్టోర్స్లో స్టోర్ కీపర్ ఉద్యోగం చెన్నైలో వస్తే ఆ పెట్టేవాడ సర్దుకొని బయలుదేరుతాడు. తీరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత సరే ఇక్కడ దాకా వచ్చి వీడు ఆయన ఎవడో చెప్పాడు కదా ఇది తిరువన్నామలో ఎవడో ఉన్నట్టు అర్థాన్ని పెట్టేవాడే పట్టుకుని ఆశ్రమానికి వచ్చాడు. ఆఫీసులో పెట్టి ఏమంటే ఇక్కడ ఎవరో రమణ మహర్షి ఉన్నట్టు, అలా వెళ్ళండి పక్కన ఉంటారు అన్నాడు. ఈయన అలా వెడుతూ ఆ కిటికీలోంచి చూశాడు, లోపలికి వెళ్ళకుండా. ఆ కిటికీలో ఆ సోఫాలో ఈయన ఇంటికి వచ్చిన వాడు కనబడ్డాడు. వాడికి వెంటనే కోపం వచ్చింది. వెంటనే వెనక్కి వచ్చేసి ఆ పెట్టే బేడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏమంటే మీరు ఇప్పుడే కదా వచ్చారు, మరి ఆయన అడిగారు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, లేదంటే ఇలా ఊరూరా తిరిగి ప్రచారం చేసుకునేవాడు నాకు అక్కర్లేదు, అలాంటి వాడు నాకేం చెప్తాడు. వాళ్ళు అన్నారు, లేదు మీరు పొరపాటు పడుతున్నారంటే ఆయన 50 ఏళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, ఏదో పొరపాటు ఉంది ఇందులో అని మీరంటే అహో అలాగా అని చెప్పి పెట్టే విడిచి వస్తాడు. వచ్చి వాళ్ళు టైం పెడతారు, పలానా టైంలో వెళ్ళొద్దు అని, భక్తులు ఆయన డిస్టర్బ్ చేయొద్దని. కానీ ఈయన అది చూసుకోడు, లోపలికి వెళ్తుంటే అటెండెంట్ మహర్షిలే రండి కూర్చో. అప్పుడు ఆయన అడుగుతాడు, నువ్వేనా అక్కడికి వచ్చి నన్ను రమ్మన్నావు ఇక్కడికి అన్నాడు. ఈయనేం నవ్వురు, ఏం మాట్లాడలేదు, ఈయనేం మాట్లాడలేదు. ఆ తర్వాత మీరు నాకు దేవుని చూపించగలుగుతారా అన్నాడు. నీకు అన్యంగా నేను దేవుని చూపించలేను, నువ్వు చూస్తున్నావుగా సీయర్, నీలో చూసేవాడు ఎవరు, నువ్వు చూస్తున్నావు కదా, చూపించమంటున్నావు, చూపించమంటానికి చూసేవాడు చూడబడేది ఉండాలి కదా, చూసేవాడు ఎవరో కనుక్కో, చూసేవాడు ఎవరో కనుక్కో నీకు తెలుస్తుంది. ఆయన అప్పటికి బాగా ఈ డివోషన్లో ఉంది, కృష్ణ భక్తిలో ఉన్నాడు, అంచేత గొమ్మని ఇది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సరే వచ్చేసాడు, మళ్ళీ కలుస్తా వచ్చి అక్కడ అరుణాచలం ఉన్న అవతల గుహల్లో ఎక్కడో 4 రోజులు ఎక్కడో కలిపి మళ్ళీ ఇంక వెళ్ళిపోతూ చెన్నై ఒక ఇలా వచ్చాం కదా మహర్షి వెళ్ళాలని ఆశ్రమంలో పెడతాడు. పెడితే చూసి అరే 4 రోజులు ఏమైపోయావు ఎక్కడున్నావు అంటారు మహర్షి. లేదు అక్కడ ఉన్నాను, నేను అవతల సైడ్ ఉన్నాను, ఇక్కడ నా కృష్ణుడితో మాట్లాడుతున్నాను, నా కృష్ణుడితో ఆనందిస్తున్నాను నేను. ఓ చాలా బాగుందయ్యా, మరి ఆ కృష్ణుడు ఇప్పుడు లేడే అంటాడు. ఇప్పుడుండే నాకు అప్పుడు కావస్తా, మరి ఎప్పుడు ఉంటే బాగుంటుంది కదా అంటారు మహర్షి. అవును సరే సరే నువ్వు సెలవు తీసుకు వచ్చేస్తాడు. సాటిస్ఫై అవ్వలేదు పూర్తిగా, అవ్వలేదు. అది తర్వాత వచ్చిన తర్వాత అదే ద్వైతంలోనే ఆ రాముడు కృష్ణుడు ఇంట్లో పెట్టుకుని చేస్తూ ఉంటాడు. పొద్దున్న తెల్లారగట్ట 3 నుంచి పొద్దున్న 7 దాకా చేస్తూ ఉంటాడు. చేస్తూ అలా ఓ రోజుని బయట శబ్దాలు వినపడతాయి. ఏమన్నా ఈ టైంలో ట్రైన్ అంటే వాళ్ళ ఊరి నుంచి పంజాబ్ నుంచి వస్తుంటే ఎవరన్నా అలా చప్పుళ్ళు అవుతుంటాయి. ఎవరు రారే ఇప్పుడు ట్రైన్ ఏం లేదే, తలుపు తీస్తాడు. తలుపు తీస్తే రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామితో సహా ఇక్కడ ఎవరో కృష్ణ భక్తుడు ఉన్నాడని ఆంజనేయుడు చెప్పాడయ్యా అని చేత వచ్చాము చూడడానికి అన్నాడు. అద్భుతమైనటువంటి ఆ తర్వాత చాలా కాలం ఉంది అది. వాళ్ళు నిజంగా భౌతికంగా అలా తరంగాలు అమ్మవారి చేతిలో రేఖలు కూడా నాకు గుర్తు అంటాడు ఆయన పాపాజీ గారు. ఇది అయిపోయిన తర్వాత ఏమిటిది, దీనికి జవాబు ఎవరు చెప్తాడు అని ఊళ్ళో చెన్నైలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాళ్ళని వెళుతూ రామకృష్ణ మఠంలో అప్పటి చైర్మన్ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా కలిసి ఓకే
అలాగే చేస్తుండే ఏదో తెలుస్తుంది కానీ వాళ్ళకి తృప్తిగా సమాధానం ఇవ్వరు. అప్పుడు దీనికి మహర్షి చెప్పాలి ఇది ఏమిటి అది అని అప్పుడు అక్కడికి పెడతారు. పెడితే భగవాన్ చూడగానే ఇంకేం ఇలా అయిందని చెప్పావు, యూ హ్యావ్ అరైవ్డ్ అంటారు ఆయన. అంటే నువ్వు వచ్చావు అని. అది ఆ వర్షం చెప్పడం మర్చిపోయాను. ఆ తర్వాత ఇది అయిన తర్వాత ఆయనకి ఈ కృష్ణుడి మీద రాముడి మీద ఇంకా అసలు భజన చేద్దాం అనుకుంటే సాగలేదు. దర్శనం జరిగిన తర్వాత సాగలేదు. అది చాలా కష్టమైపోతుంది. అరే ఏమిటి ఇన్నాళ్ళు ఎలా జరిగింది, ఎందుకు అయింది, ఇంకేం అవ్వట్లేదు ఏమిటి, ఆ ఆకారాలు రావట్లేదు ఏమిటి అని ఒక చింతన పట్టుకుంది. దానికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. సో అది మహర్షి దగ్గరికి వచ్చి అదే చెప్పాడు. సో నువ్వు వచ్చేసావు మరి అన్నాడు. అంటే ఏమిటన్నా అలాగంటే నువ్వు చెన్నైలో ఎలా బయలుదేరావు, ట్రైన్ ఎక్కావు, తిరువణామలలో దిగావు, వదిలేసావు, బండి ఎక్కి ఆశ్రమంలోకి వచ్చావు, బండి వదిలేసావు, ఆశ్రమంలోకి వచ్చావు. అలాగే ఆ ఆకారాలన్నీ పట్టుకున్నావు, అన్నీ అప్పుడే వచ్చేసావు, అయిపోయింది, అవి వెళ్ళిపోతాయి అనగానే అక్కడి నుంచి ఆయన ఆయన 3 వాల్యూమ్స్ ఉన్నాయండి. టైటిల్ ఏంటి తెలుసా, నథింగ్ ఎవర్ హ్యాపెండ్. ఇది ఫ్యాక్ట్, అది నథింగ్ ఎవర్ హ్యాపెండ్. నిజంగా ఐఎమ్ టెలింగ్ యూ, మీరు నేను పుట్టాను పెరిగాను అది ఇది జరిగింది, నథింగ్ ఎవర్ హ్యాపెండ్, ఏది ఎప్పుడూ జరగలేదు. ఆ జ్ఞానం అలాగే ఉంది, దేశకాల పరిధిలో అన్నీ కూడా అందులో. ఆయన కానీ లక్నో వెళ్ళిపోయి పెద్ద ఆశ్రమం పెట్టుకుని ప్రపంచం అంతా ఆయన శిష్యులు. ఏ రికార్జరు బుద్ధాయిదిగా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ వాళ్ళే, గంగాజీ అని మూజీ అని, అందులో ఆ మూజీని కూడా కలిసాను నేను అన్నమాట. అందరూ చాలామంది శిష్యులు వాళ్ళ సత్సంగాలు జరుగుతుంటాయి. ఆ బాబాజీ అది ఒక పెద్ద 3 వాల్యూమ్స్ అది, నథింగ్ ఎవర్ హ్యాపెండ్. ఏమంటే రమణ మహర్షి ఆయన గురించి గొప్పగా మనం చెప్పక్కర్లేదు, ఆయన మహానుభావుడు. ఆయన అసలు నాకు ఎందుకు గొప్పవాడు అనిపిస్తుందంటే ఆయన చేసిన సహాయం ఏంటంటే ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దం దాకా అప్పుడెప్పుడో ఆ ఉపనిషత్తుల్లో అద్వైతానికి భాష్యం రాసి, ఉపనిషత్తులకి బ్రహ్మసూత్రాలకి గీతకి భాష్యం రాసి అప్పటికి ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలని, అంటే ఫిలాసఫర్స్కి ప్రశ్నలు వస్తాయండి, ఎలాగొచ్చింది ఈ సృష్టి ఎలా ఏమిటి వాడన్నాడు కపిలుడు, వాడి ప్రకృతి అలా ఇదంతా ప్రకృతి అన్నాడు. కానీ ప్రకృతి ఏంటి, ప్రకృతి జడం, కుమ్మరి యొక్క ఇంటెలిజెన్స్ లేకుండా కుండ ఎలా వస్తున్నాయి, అది ఉండాలి కదా. ఇట్లాగా అంటే ఇంక అక్కడి నుంచి అనేక వాదాలు, జైనిజం బుద్ధిజం అన్నిటినీ ఖండించుకొచ్చి ఆయన అద్వైతాన్ని జెండా పాతాడు ఆయన ఆదిశంకరాచార్యుడు. కరెక్టే, కానీ ఆ జ్ఞానం అంతా ఎక్కడైతే సంస్కృతంలో, సంస్కృత గ్రంథాలలో, సంస్కృతం చదువుకున్న వాళ్ళలో, సంస్కృత పరిభాషలో నాకు ఉద్రేకం వచ్చేస్తుంది ఆ మాడవాడికి. ఎవరికి అందులో ఇలా బిగించేసి ఉన్నాయి అవి. అంటే అఫ్కోర్స్ పరమాత్మ అవి నెరవేరం జరుగుతాయి, అయినా మనం అది మర్చిపోతూ ఉంటాం. ఇవి అటువంటిది వాటి సారం ఎందుకు గొప్పవి. వాడు ఆ షోపెన్హౌవర్ ఎందుకన్నాడు, అద్భుతం, ప్రపంచంలో 2 అద్భుతాలు, అందులో ఒకటి పైన స్టార్స్, కింద ఉపనిషత్ సాహిత్యం అన్నాడు అతను. ఎందుకన్నాడు అది, ఏమిటి దీని గొప్పతనం. మనం ఈ నమ్మకాలను దాటి అసలు నువ్వు నేను ఏమిటి, ఈ శరీరం, ఈ సృష్టి, ఇది ఎవడు, దేవుడు ఎవరు, ఎలా వచ్చాడు, ఇవన్నీ ప్రతి వాడికి వచ్చే సందేహాలకి జవాబులు ఉపనిషత్తులు క్లియర్గా చెప్పావు. అవే విషయాలని బ్రహ్మసూత్రాలు, అదే విషయాలని ఇంకా అర్థమయ్యేలా గీత, మళ్ళీ కొత్తగా ఏం చెప్పలేదండి, అవే అన్నీ చెప్తూ వచ్చాయి. ఇవన్నీ కామన్ మ్యాన్ ఎవరికి, మామూలు వాడికి ఎవరికి అందుబాటులో లేవు. రమణ మహర్షి చేసింది ఏమిటంటే మొత్తం వాడి సారం ఒక్క పేజీలో రాసి మామూలు పదాల్లో, ఇంకా సంస్కృత పదాలు కూడా మామూలు పదాల్లో తీసుకొచ్చి ఇవన్నీ ప్రశ్నలకి అబ్బాయి నువ్వెవరో తెలుసుకుంటే వీటన్నింటికి జవాబులు వస్తాయి. ఆ తెలుసుకోవడం అనేది గుర్తించడమే. ఎందుకంటే నీకు అన్యంగా ఉన్నది తెలుసుకుంటావు, నీకు నువ్వు గుర్తిస్తావు. ఆయన ప్రశ్న అడిగాడు, అయితే నువ్వు జ్ఞానివా అన్నాడు. జ్ఞాని ఎవడు జ్ఞాని అని చెప్పడండి, చెప్పడం తప్పు. ఎందుకంటే జ్ఞాని అనేది ఒక వ్యక్తికి జ్ఞానం తప్ప వ్యక్తి ఎక్కడున్నాడు. కేనోపనిషత్తులో ఒకటి ఉంటుంది, నాకు పరమాత్మ తెలుసు అన్నాడు. పరమాత్మ తెలుసు అని వాడికి తెలియదు,
తెలియదు అన్నవాడికి తెలుసు అన్నాడు. ఎలాగండి నువ్వు తెలుసు అన్న పదం దేనికి వాడతావు? ఆ పుస్తకం తెలుసు అంట, ఇది తెలుసు అంటే నీకు అన్యంగా ఉన్నదని తెలుస్తుంది నువ్వు. అది అంచేత అన్నట్టు వాడికి తెలియదు. అన్యంగా నాకు పరమాత్మ తెలుసు అన్నట్టు వాడికి తెలియదు. తెలియదు అంటే వాడు ఎందుకు అన్యంగా గుర్తించలేడు వీడు. ఎవరైతే తనకు అన్యంగా ఎవరిని పరమాత్మ వాడికి నిజంగా తెలుసు. అది స్థితి. అది రమణ మహర్షి అది చాలామందికి వాటి సారాన్ని అందించాడు.